హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాహితీ ఉమెన్స్ వరల్డ్. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. యాక్చువల్లీ ఈరోజు వీడియో అయితే ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేస్తున్నామండి. ఈ హారమ్స్ చాలామంది రియల్ పిక్స్ పెట్టండి అని అడుగుతున్నారు. వాళ్ళ కోసం ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను, చూడండి. కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా గ్రాప్ చేసుకోండి. స్టాక్ అయితే మాత్రం లిమిటెడ్ స్టాక్ ఉంది. చూపిస్తాను నేను, చూడండి. ఇట్లా మనకి పెండెంట్ అనేది నక్షీలో వస్తుంది అనమాట. యాంటిక్ పాలిష్, ప్రీమియం యాంటిక్ క్వాలిటీ వస్తుంది. కింద ఇట్లా స్ట్రాబెర్రీ కలర్ బీడ్స్తో మనకి ఫినిషింగ్ అనేది వస్తుంది. ఈ బీడ్స్ కూడా లైట్ గ్రీన్ కలర్ బీడ్స్ ఉంటాయండి. లైట్ గ్రీన్ కలర్ బీడ్స్ వచ్చేసి మనకి అక్కడక్కడ ఇట్లా లోటస్ ఫ్లవర్ బ్రోచెస్ అనేవి వస్తాయి అన్నమాట. ఇట్లా ఇక్కడ లాంగ్ లెంత్ వచ్చేసింది. బ్రోచర్ అనేది ఇట్లా ఉంటుంది. సో ఓవరాల్గా పీస్ అయితే ఇట్లా ఉంటుందండి. చాలా బాగుంటుంది. లెంత్ కూడా లాంగ్ లెంత్, హెవీగా ఉంటుంది, బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. సో దీనికి ఇట్లా ఇయర్ రింగ్స్ కూడా వచ్చేస్తాయి. యాంటిక్ మ్యాట్ అండి, ముందుగానే మెన్షన్ చేస్తున్నాను, క్లియర్గా చూసుకోండి. అట్లా అని మీకు రెడ్ పాలిష్ అట్లా ఏమి ఉండదు. అండ్ సేమ్ ఇందులోనే మన దగ్గర వైట్ కలర్ ముత్యాలతో కూడా అవైలబుల్గా ఉంది. ఇలా వస్తుంది, ఇలా. ఓకే, సేమ్ లాకెట్ అయితే సేమ్ మల్టీ కలర్ కాంబినేషన్లో వస్తుంది. వైట్ పర్ల్స్కి మీకు మధ్యలో ఇట్లా గోల్డ్ బీడ్స్ అనేది ఇచ్చేసారు. ఇలా ఉంటుంది హ్యాంగింగ్, ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటుంది. పీస్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని బుకింగ్స్ అనేది చేసుకోండి. ఓకే, దీనికి కూడా సేమ్ ఇయర్ రింగ్స్ ఇట్లా వైట్ కలర్లో వస్తాయి. ఓకే, కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని బుకింగ్స్ అయితే చేసేసుకోండి. గ్రీన్ కలర్ది వచ్చేసేసి 1250 రూపీస్ అండి. 1250 ప్లస్ 60 రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అనేది అవుతుంది. అంటే మీకు టోటల్ 1310 రూపీస్ అవుతుంది. ఇది వచ్చేసేసి 1050 రూపీస్ ప్లస్ 60 రూపీస్ షిప్పింగ్, అంటే 1160 అవుతుంది. రెండు తీసుకున్నా కూడా సేమ్ 60 రూపీస్ షిప్పింగ్లో వస్తుందండి. 2 కలర్స్ ఎవరికైనా కావాలి అని అట్లా తీసుకున్నా కూడా సేమ్ 60 రూపీస్ షిప్పింగ్ అనేది వస్తుంది. కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసుకొని బుకింగ్స్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొకటి ఏంటంటే, నేను మీకు ఒక వీడియో చూపిస్తాను అండి. యాక్చువల్లీ ఇది ఒక కస్టమర్ ఫేస్ చేసిన ఇష్యూ అనమాట. తను యాక్చువల్లీ ఏంటంటే ఒకటి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకున్నారు. ఆర్డర్ ఏంటంటే ఇట్లాంటిదే మనము రౌండ్ లాకెట్లో గ్రీన్ కలర్ది అనేది ప్లేస్ చేసాం కదా, చూడండి. నేను ఒకసారి చూపిస్తాను క్లియర్గా, ఈ వీడియో చూడండి. అసలు ఇది ఇంత కరెక్ట్గా ప్యాక్ చేసి ఉందండి. అంటే నేను మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఇష్యూ అనేది ఎక్కడ జరుగుతుంది అనేది అర్థం కావట్లేదు. డిటీడీసీకి పంపిస్తే డిటీడీసీ వాళ్ళు ఇట్లాగే చేస్తున్నారు, పోస్టల్కి పంపించిన పోస్టల్ ఇలాగే అవుతుంది. సో ఎక్కడ పంపించాలి అన్నా కూడా నిజంగా చాలా భయం వేస్తుందండి. ఎంత భయం వేస్తుందంటే ఎవరిని క్వశ్చన్ చేయలేకపోతున్నాం. ఇక్కడ వీళ్ళు క్వశ్చన్ చేస్తే కంప్లైంట్ రైజ్ చేయండి అనేసి, మనం ఎంత కంప్లైంట్ రైజ్ చేసినా నో యూజ్ అండి. నిజంగా చెప్తున్నాను, అటు వాళ్ళు అట్లాగే ఉన్నారు, ఇటు వీళ్ళు ఇట్లాగే ఉన్నారు. నిజంగా ఎవరైతే చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళకి చెప్తున్నాను కదా, చూడండి. అసలు అందులో ఐటమే లేదు. మళ్ళీ ప్యాక్ చేస్తే ప్రోడక్ట్ ప్యాక్ చేసినట్లుగానే ఉంది. మీకు గుర్తుందో లేదో, మన ఛానల్లో ఇలాంటి ఈ పర్టిక్యులర్ సిచ్యువేషన్ అనేది స్టార్టింగ్లో ఫేస్ చేసామన్నమాట. అప్పట్లో ఆ మేడం పేరు విద్యా సంథింగ్ ఏదో నేమ్ అండి. ఆ మేడం చాలా ఎక్కువగా కొంటూ ఉండేవాళ్ళు. విద్యా నేమ్తో స్టార్టింగ్ అవుతుంది, నాకు కరెక్ట్గా గుర్తులేదు. నిజంగా పాపం అప్పటి నుంచి ఆ మేడం నా దగ్గర పర్చేస్ కూడా ఆపేశారు చెప్పాలి అంటే. తనకి అట్లాగే జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరిగిందండి సిచ్యువేషను. అసలు నిజంగా ఎట్లా ఉండాలి అంటే అట్లా ఉంది గాయ్స్. సో కొంచెం పార్సిల్స్ అనేది రిసీవ్ చేసుకున్నప్పుడు మీకు అట్లాగా ఓపెనింగ్ ప్యాకెట్ అనేది సరిగా అట్లా తీసుకోకుండా వాళ్ళకి రిటర్న్ పంపించినా నో యూజ్ లేకుండా పోతుందండి. అసలు నిజంగా చెప్తాను, అట్లా ఉన్నాయి సిచ్యువేషన్స్. ఇటు డిటీడీసీలో పంపించాలి అన్న భయంగా ఉంది, అటు పోస్టల్కి పంపించాలన్న పోస్టల్లోనూ ఇట్లాగే జరుగుతుంది. ఏదో వచ్చే 50-100 రూపీస్ ప్రాఫిట్ కోసం చూసుకుంటే అసలు ఇట్లాంటివి ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇంకొక సిచ్యువేషన్ మీకు ఈరోజు నాకు జరిగింది, నేను చూపిస్తాను చూడండి. ఈ పర్టికులర్ శారీస్ ఉన్నాయి కదా మన దగ్గర, నేను మీకు అది శారీ అనేది పిక్ చూపిస్తాను.
ఈ శారీస్ కోసం మన దగ్గర ఎంతమంది శారీస్ తీసుకున్నారో, అట్లాగే ఈ శారీస్ కోసం ఎంతమంది వెయిటింగ్లో ఉన్నారో నాకు ఒక్కసారి కన్వే చేయండి గాయస్. నేను చూపిస్తాను మీకు ఆ శారీ పిక్. దీని గురించి ఒక టాపిక్ అనేది రైజ్ చేస్తున్నాను నిజంగా ఈరోజు నేను. సాటిన్ శారీస్ వర్క్ జరీ బార్డర్ అని చెప్పేసి మొత్తం వీవింగ్ జరీ శారీస్ అని చెప్పేసి నేను 800 + 60 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్తో నేను సేల్ అనేది చేశాను, రైట్? అది అందరికీ తెలిసిందే. అయితే కస్టమర్ ఎవరా ఏంటా అన్నది కూడా నేనేం రివీల్ చేయట్లేదు. చూడండి ఒకసారి. నేను అదేం చెప్పను, జస్ట్ మీకు శారీస్ చూపిస్తాను చూడండి. ఇదో ఒక నిమిషం. ఎందుకు రైస్ చేస్తున్నాను అంటే, ఇలా ఇక్కడ వదిలేసాను అనుకోండి, అట్లాంటి వాళ్ళు చాలామంది వస్తున్నారు. సో చూడండి, ఈ శారీ అనేది మనం సేల్ చేసాం కదా, ఈ శారీకి అండ్ అట్లాగే ఈ కాంజీవరం సిల్క్ శారీస్, ఇవి ఎంతమంది ఎన్ని శారీస్ కొన్నారండి నా దగ్గర ఒకసారి ఇది క్లియర్గా చూడండి. ఈ పర్టికులర్ శారీ ఆనియన్ పింక్ కలర్లో ఎంతమంది తీసుకున్నారు, సేమ్ ప్యాటర్న్ శారీస్ ఎంతమంది తీసుకున్నారు, ఓకే ఒకసారి చెప్పండి నాకు. ఎందుకంటే ఈ శారీ కస్టమర్ తీసుకున్నారు, ఇవంట నేను జరీ వీవింగ్ అని చెప్పానంట, అది పిచ్చి జరీ అంట. నేను వీడియోలో చెప్పిన మాటలన్నీ అబద్ధం అంట. నన్ను ట్రస్ట్ చేసి తీసుకున్నారు. మీరు యాజ్ ఏ ట్రస్టెడ్ ఉమెన్గా నావి రిటర్న్ తీసుకొని నా అమౌంట్ నాకు రీఫండ్ చేయండి. మా హస్బెండ్ ఇన్స్పెక్టర్. అంటే ఇది నేను ఇప్పుడు బెదిరిపోవాలా, నాకు అర్థం కాదు. ఇవి ఎంత ప్రైస్ అండి? ఇవి 800 వర్త్ ప్రైస్ లాగా లేవు. అందరికీ ఇలాగా మీరు ఆఫర్ సేల్లో పెట్టి మంచిగా ఇస్తున్నారేమో అనుకుంటే మీరు ఇట్లా చేస్తున్నారు. మీరు ట్రస్టెడ్ అనుకున్నాము. మీరు వీడియోలో చెప్పిన మాటలకి ఆర్డర్ పంపించే దానికి అసలు సంబంధమే లేదు. శారీస్ అన్నీ పెయింటింగ్ వాసన కంపు కొడుతున్నాయి. ఏం కంపు కొడుతున్నాయి అండి శారీస్ నేను పంపించింది? అంటే మీరు నాకు ఇచ్చే 800 రూపీస్కి మీకు పట్టు జరీ వీవింగ్తో వస్తున్నాయా శారీస్ అనేవి? నాకు తెలియక అడుగుతాను. నేను ఇక్కడ ఎందుకు రైస్ చేస్తున్నాను అంటే, ఇప్పుడు ఇది ఈమె ఇట్లా నెగిటివ్గా పెట్టింది కాబట్టి ఫర్దర్గా ఎవరన్నా ముందు తీసుకోవాలన్నా కూడా నేను తెప్పించి సేల్ చేయాలి. మీరు నమ్మండి నమ్మకండి గాయస్, ఈ శారీస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని స్లాట్స్లో నేను అవి రీస్టాక్ చేయించా అండి చెప్పండి? ఎన్ని స్లాట్స్లో రీస్టాక్ చేయించాను? ఈ 1 మంత్లోనే దగ్గర దగ్గర ల్యాక్స్ ఆఫ్ శారీస్ అనేది పర్చేస్ చేశాను. ఓన్లీ ఈ శారీసే. నాకు కస్టమర్ నీడ్ అనేది లేనప్పుడు నేను ఎందుకు తీసుకుంటా అండి చెప్పండి? నేను ఈ పర్టికులర్ వీడియోలో మీరు సోది చెప్తున్నాను అనుకోవచ్చు, టైం వేస్ట్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోండి. కాకపోతే నేను ఇక్కడ ఎందుకు క్వశ్చన్ అనేది రైజ్ చేస్తున్నాను అని అంటే, ఖచ్చితంగా అందరికీ తెలియాలనేసి. ఇప్పుడు అవి నిజంగానే నేను వాళ్ళంత నన్ను బ్లేమ్ చేసినట్లు ఉన్నాయా అండి ఈ శారీస్ అనేది? ఎట్లా ఉంటుందండి నాకు చెప్పండి? వాళ్ళు అట్లా మాట్లాడితే, ఇప్పుడు నేను అన్నాను, నేను డ్యామేజ్ మళ్ళీ ఏంటి కర్మ రిపీటెడ్ అంట నాకు. నేను ఏం చేశానని నాకు కర్మ రిపీటెడ్ అండి? వాళ్ళు అప్పటికీ నేను చెప్పా, ఐటమ్ డ్యామేజ్ ఆర్ ఎక్స్చేంజ్ ఉంటేనే రిటర్న్ తీసుకుంటా అండి, లేకపోతే రిటర్న్ ఆప్షన్ లేదు. మీరు నన్ను విసిగిస్తున్నారు, ఇంకా ఎక్కువ విసిగించారంటే బ్లాక్ చేస్తానని చెప్పా. ఇప్పుడు చీటింగ్ చేయడం అంటే ఏంటండి? మీ దగ్గర నేను అమౌంట్ తీసుకొని పారిపోయానా? లేకపోతే మీ దగ్గర అమౌంట్ తీసుకొని మీకు ప్రోడక్ట్స్ అనేది పంపించకుండా ఉన్నానా? మొన్న 2-3 డేస్ బిజీగా ఉంటానని ఆల్రెడీ చెప్పానండి. యాక్చువల్లీ 1 డే కాలేజ్ ఇన్స్పెక్షన్ ఉంటే ఆ వర్క్కి వెళ్ళాను. నెక్స్ట్ అదే రోజు పోస్ట్ చేశాను. నా ఫ్రెండ్ ఒకళ్ళు ఎక్స్పైర్ అయితే ఆ నెక్స్ట్ డే తన దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. ఐ మీన్ తనని చూడడానికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ 2-3 డేస్ బిజీగా ఉన్నా. ఆ రోజు ఈవినింగ్ రాగానే నేను చెప్పా, ఇట్లా బిజీగా ఉన్నానండి, కొంచెం రిప్లైస్ అనేవి లేట్ రిప్లైస్ వచ్చాయి, ఎక్స్క్యూజ్ చేయండి, ఏమైనా క్వరీస్ ఉంటే ఇప్పుడు పింక్ చేయండి అని కూడా నేను స్టేటస్లో పోస్ట్ చేశాను. ఒకే ఒక క్వశ్చన్ రైజ్ చేస్తాను గైస్, ఇంతమంది మనల్ని స్టార్టింగ్ నుంచి ఫాలో చేసే వాళ్ళు ఉన్నారు. ఏ ఒక్కళ్ళైనా సరే మీరు కొనుక్కునే వాళ్ళు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ నేను ఇచ్చినంత ఫాస్ట్గా రిప్లైస్ ఇస్తారా? నేను ఇచ్చినంత రీజనబుల్గా ప్రైజెస్తో మీకు ఇస్తారా? ఒకే ఒక క్వశ్చన్, ఎవరన్నా ఇస్తారా చెప్పండి? నేను పేమెంట్స్ కోసం కూడా వెయిట్ చేసే డేస్ ఉన్నాయి గైస్. ఇప్పటికిప్పుడు పేమెంట్ వెయ్యాలి అని కూడా ఎవరిని కూడా ఫోర్స్ చేసిన రోజులు కూడా లేవు. అంటే నేను ఇంత మంచితనంగా ఉండడమే నేను పిచ్చిదానిలాగా నేను చేయడమే తప్పేమో అనిపిస్తుంది. ఎన్ని
నిజంగా అండి. తను మంచిగానే అడిగారు. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి అని రిక్వెస్ట్ చేశారు. కానీ నాకు ఇన్ని మాటలు మాట్లాడితే ఎట్లా ఉంటది చెప్పండి? మీరు ట్రస్టెడ్ అనుకున్నాను. మీరు వీడియోలో చెప్పే మాటలు నిజంగా నిజమైతే అంటే నేనేమన్నా మీకేమన్నా మాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేసి నేను ప్రొడక్ట్స్ అనేది ఏమన్నా సేల్ చేస్తున్నానా? చెప్పండి. అసలు నిజంగా ఇవన్నీ వింటంటే నా ప్రొఫెషన్ ఏదో ఇవన్నీ క్లోజ్ చేసేసి చక్కగా నా ప్రొఫెషన్ ఏదో నేను నిజంగా టు బీ చాలా సఫర్ అవుతున్నాను గైస్. నేనున్న ఒక క్యాడర్‌లో నా క్యాడర్ వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్. ఇంతమంది స్టూడెంట్స్‌లో ఒక క్యాడర్‌లో ఉన్నానంటే నాకు అదొక చాలా హ్యాపీ ఫీలింగ్. కానీ ఈ పర్టిక్యులర్ స్టేజ్‌కొచ్చినాక నాకు స్టార్టింగ్‌లో కూడా ఇట్లా లేదండి. ఇప్పుడిప్పుడు ఇట్లాంటి మాటలనేవి చాలా వినాల్సొస్తుంది. ఎప్పుడో ఒకసారి అంటే ఏంటో గానీ ఒక మేడం అమౌంట్ వేశారు. చెప్పాను కదా! ఈ పర్టిక్యులర్ ఫ్రైడే, సాటర్డే ఈ పర్టిక్యులర్ డేస్‌లో తను పర్చేస్ చేసింది కూడా అరౌండ్ 350 రూపీస్ ఆర్ సంథింగ్. ఒక 2 ఇయర్ రింగ్స్ తీసుకున్నారు. ఆ మేడం మెసేజ్ చేస్తున్నారు, "మీరు వెంటనే రిప్లై ఇవ్వట్లేదు. మీరు రిప్లై ఇవ్వట్లేదు అంటే మీరు ఫేకా?" అవునండి అని చెప్పాను. నేను ఫేకే అండి అని చెప్పా. ఎట్లా చెప్పాలి గైస్ నాకు అర్థం కావట్లేదు. నిజంగా క్లోజ్ చేసేసి హ్యాపీగా ఉండడం బెటర్ అనిపిస్తుందండి బాబోయ్! 25,000, 30,000 పర్చేస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారండి నా దగ్గర. వాళ్ళు నేను 1 మంత్ తర్వాత పంపించినా కూడా నిజంగా వాళ్ళకి దండం పెట్టొచ్చు. ఒక్క క్వెషన్ కూడా రైజ్ చేయరండి నన్ను. ఎవరైతే 100 రూపీస్, 200 ఇట్లా కొనేవాళ్ళు ఉంటారో వాళ్ళు మాట్లాడే మాటలుంటాయి చూసారా? అబ్బబ్బబ్బా! నిజంగా ఈ అసలు నిజంగా ఈ శారీస్ నిజంగా ఇంత చీప్‌గా ఉన్నాయా అండి? ఒక్కొక్కళ్ళు 4 చీరలు, 5 చీరలు, 10 చీరలు, 20 చీరలు అట్లా తీసుకుంటున్నారు. నేను చూపిస్తాను మీకు ఇక్కడే చూపిస్తాను చూడండి. నేను చాలా వరకు డిలీట్ చేసేసాను. లేవు. ఒకసారి నా కమ్యూనిటీ పోస్ట్‌లో చూద్దామా? కమ్యూనిటీ పోస్ట్‌లో చూపిస్తాను మీకు వీడియోలో. వీళ్ళందరూ ఎందుకు తీసుకుంటున్నారండి? పిచ్చి పట్టి తీసుకుంటున్నారా? ఇంకా కొంతమంది అందరివి ఫీడ్‌బ్యాక్స్ కూడా నేను షేర్ చేయను. ఇంకా రిఫర్ చేస్తున్నారు మన ఛానల్ని, వేరే వాళ్ళకి రిఫర్ చేస్తున్నారు. అన్ని వీడియోస్ కూడా నేను ఎక్కువగా పోస్ట్ చేయను, ఫీడ్బ్యాక్స్ ఇట్లాంటివి. ఇవన్నీ ఏంటండి? ఇప్పుడు వీళ్ళు శారీస్ తీసుకున్నారు. వీళ్ళందరూ ఎందుకు తీసుకుంటున్నారు? ఇట్లా పిచ్చి పట్టి తీసుకుంటున్నారా ఇన్నిన్ని? ఎందుకు తీసుకుంటున్నారు? అసలు శారీస్వి నేను నిజంగా పోస్ట్ చేయలేదండి చెప్పాలి అంటే. ఎందుకు ఇక్కడ ఇంతగా రైజ్ చేస్తున్నానంటే, ఖచ్చితంగా తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి ఇక్కడ రియాక్ట్ అవ్వండి గైస్. ఎందుకు చెప్తున్నానంటే అవి జెరీ కాదంట, పిచ్చి జెరీ అంట, పెయింటింగ్ స్మెల్ వస్తుందంట, మాటలు చెప్పి సేల్ చేస్తున్నానంట. ఇట్లా నిజంగా మార్నింగ్ నుంచి ఫుల్ అప్సెట్ అండి ఆమె మాటలు విన్న తర్వాత. నాకు అసలు నిజంగా నేను మనుషుల్ని ఇంత చీట్ చేసి బిజినెస్ అనేది చేస్తున్నానేమో అన్న ఫీలింగ్ నాకే వస్తుంది గైస్. అసలు ఇంకా నేనేం మాట్లాడలేకపోతున్నాను నిజంగా. అది అందుకే అండి ఒకసారి చెప్దామనేసే నేను ఈరోజు ఈ షార్ట్ వీడియో కూడా చేయడము. యాక్చువల్లీ అసలు లైవ్స్ చాలా డేస్ అవుతుంది, లైవ్స్ ప్లాన్ చేద్దాం అనుకున్న. ఫుల్ హెవీ స్టాక్ ఉంది. కమింగ్ సీజన్కి హౌస్ హోల్డ్ ఐటమ్స్ వచ్చాయి, బ్యాగ్స్ న్యూ స్టాక్ వచ్చింది, జ్యువెలరీ న్యూ స్టాక్ వచ్చింది. అన్నీ కూడా ఒక 2-3 అవర్స్ లైవ్ అనేది ప్లాన్ చేసి చేద్దాం అనుకున్నా. మళ్ళీ శారీస్ కూడా స్టాక్ వచ్చాయి. అసలు శారీస్తోనే స్టార్ట్ చేద్దాం అనుకున్నా ఈ లైవ్. మిడ్నైట్ 12కి స్టార్ట్ చేశారు ఆ మేడం మెసేజ్. ఇంకొక విషయం తెలుసో లేదో, కొంతమంది మన కస్టమర్స్కి తెలుసు, మిడ్నైట్ 2కి 3కి మెసేజ్ చేసినా కూడా నేను రిప్లైస్ ఇస్తాను అండి. అది ఎవరికన్నా తెలిసి ఉంటే వాళ్ళు రియాక్ట్ అవ్వండి. అంటే రియాక్ట్ ఇన్ ద సెన్స్ అంత పక్కాగా కాన్ఫిడెన్షియల్గా ఉంటాను నేను ఆన్సర్ చేయడంలో కస్టమర్స్కి. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి నన్ను ఇంత చేస్తున్నారంటే నిజంగా చాలా ఇబ్బంది పడుతున్నాను నేనైతే చెప్తున్నాను. ఓకే, ఎవరో ఒకళ్ళ వల్ల ఇట్లాంటి మాటలు అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది అనిపిస్తుంది. కొంచెం అర్థం చేసుకోండి గైస్. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా మీరు ఎట్లా సిచ్యువేషన్లో ఉన్నారో మేము అలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నాం. అంతేగాని ఎవరు ఏది తక్కువ, మీరు తక్కువ కాదు, మేము తక్కువ కాదు. ఎవరిని ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడకూడదు, చూడకూడదు. అదొక్క థీమ్లోనే ఉంటాను నేను. ఇప్పుడు ఆమె లాస్ట్లీ 1 వర్డ్ కర్మ రిపీటెడ్ అంట. ఎందుకండి కర్మ రిపీటెడ్? నేనేం చేశానని నాకు
సిచ్యువేషన్ ఏంటోనండి, అదొక సిచ్యువేషన్, ఇదొక సిచ్యువేషన్. లాస్ట్ 2 వీక్స్ పంపిస్తున్న పార్సిల్స్ అన్నీ కొంచెం హెల్డ్ అయిపోయి ఉన్నాయి. దానికి కస్టమర్స్కి ఆన్సర్ చేయలేక, ఓ బాబోయ్, నిజంగా ఈ 2 వీక్స్ నుంచి నేను పడుతున్న బాధ కాదండి. నిజంగా సీరియస్లీ ఎందుకురా బాబు ఇట్లా కొంతమంది అనుకుంటారా, ఏముంది ఇంట్లో కూర్చొని చక్కగా వీడియోస్ చేసి పోస్ట్ చేసి లేదా లైవ్లు చేసి పోస్ట్ చేసి సేల్ చేసేసుకుంటున్నారు, అంతేగా అది కూడా పెద్ద పనేనా, సంపాదించేసుకుంటున్నారని ఫీల్ అవుతున్నారు. దాని వెనకాల ఉండే ఇది చేస్తేనే తెలుస్తుందండి, నిజంగా చెప్తున్నాను. అది దగ్గరుండి ఫేస్ నేను కూడా స్టార్టింగ్లో ఏముంది ఇది చాలా చిన్న వర్క్లా ఉంది, ఏదో టైంపాస్గా కొంచెం ఎందుకు స్టార్ట్ చేయకూడదా అన్నట్లే స్టార్ట్ చేశాను. అది తీరా ఈ పర్టికులర్ స్టేజ్కి వచ్చిన తర్వాత కానీ నాకు అర్థం కావట్లేదు అది. ఓకే, సో ఎవరిని హర్ట్ చేయడానికి ఈ మాటలు అనేది నేను మాట్లాడట్లేదండి. నా పర్సనల్గా నేను హర్ట్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను అంతే, జస్ట్ మీ అందరికీ తెలియాలి అనేసి. ఎందుకంటే అట్లా నిజంగా నేను మీకు చీప్ ప్రోడక్ట్స్ ఇచ్చుంటే నాకు చెప్పండి గైస్, ఖచ్చితంగా చెప్పండి. ఎందుకంటే నేను రిజాల్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తా, అందుకంటే వేరేగా చెప్పడం ఏం కాదు, ఇక్కడ ఎవరిని ఉద్దేశించి కాదు. నిజంగా మీకు నచ్చకుండా ఉంటే, ఆ క్వాలిటీలెస్ ప్రోడక్ట్స్ నేను సేల్ చేస్తున్నానని అనిపిస్తే, చీప్ క్వాలిటీ ప్రోడక్ట్స్ నేను సేల్ చేస్తున్నానని అనిపిస్తే నన్ను ఫాలో అవ్వద్దు. మీకు నచ్చిన దగ్గరే కొనుక్కోండి. నా ప్రోడక్ట్స్ నచ్చిన వాళ్ళే నా దగ్గర కొనుక్కుంటారు, నన్ను నమ్మిన వాళ్ళే నా దగ్గర తీసుకుంటారు. ఓకే, దట్ ఈస్ ద ఫైనల్ రిపోర్ట్ ఫ్రమ్ మై సైడ్. ఓకేనా? సో ఇవి అండి, ఇవి ఎవరికైనా కావాలి అంటే స్టాక్ అవైలబుల్గా ఉంది, కొంచెం ఫాస్ట్గా గ్రాప్ చేసుకోండి. గ్రీన్ కలర్ వచ్చేసి 1250 ప్లస్ షిప్పింగ్, వైట్ వచ్చేసేసి 1250 ప్లస్ షిప్పింగ్. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.